నమస్కారం. మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ రాష్ట్ర అధ్యక్షులు అసీముద్దీన్ గారు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కులగణనలో శాస్త్రీయంగా బీసీ ముస్లింలు 10% ఉన్నారని గుర్తించినందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ బ్యాక్వర్డ్ క్లాసెస్ ముస్లింలను గుర్తించిన ఘనత మొట్టమొదటిసారిగా సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులందరికీ తన గుండె లోతుల్లోంచి ఆహ్వానం పలుకుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి గారిని మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించాలని కోరుతున్నానని అన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్, మెదక్ డిస్టిక్, నిజామాబాద్ డిస్టిక్, ఆదిలాబాద్ డిస్టిక్ ముస్లిం నూర్బాష్ దూదేక్లా బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆర్గనైజేషన్ డిగ్రీ పూర్తి చేసిన పట్టభద్రులందరికీ నా విజ్ఞప్తి, రేపు జరగబోయే ఎన్నికలలో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి రెండో నంబర్ మీద నరేందర్ రెడ్డి పేరు ఉంటుంది. మొదటి ప్రాధాన్యత ఓట్లు వేసి మొత్తం ఉమ్మడి కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ముఖ్యంగా ఈ నూర్బాష్ దూదేకుల గ్రాడ్యుయేట్ ఓట్లు పెద్ద సంఖ్యలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన వెనుకబాటుతనాన్ని గుర్తించి రివ్యూ మీటింగ్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్ని పిలుచుకొని మరి వీళ్ళకు రిజర్వేషన్ రావట్లేదు, వీళ్ళకు బీసీలలో రిజర్వేషన్ పొందుతున్నారు, ఆ రిజర్వేషన్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఏదైతే కులగణన జరిపారో ఆ కులగణన లెక్కలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రివ్యూ మీటింగ్లో కూడా మరి దూదేకుల నూర్బాష కులస్తుల గురించి మరి గుర్తింపు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను ఈరోజు అన్ని జిల్లాలు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మా రాష్ట్ర నాయకత్వం ఏదైతే ఉందో అన్ని జిల్లాల నాయకత్వానికి నేను వారిని జిల్లా నాయకత్వాన్ని నేను సంప్రదించి అక్కడ ఉన్న డిగ్రీ పట్టభద్రులందరూ ఎంబీఏ పూర్తి చేసిన వాళ్ళు, డిగ్రీ పూర్తి చేసిన వాళ్ళు, టీచర్లు, లాయర్లు, డాక్టర్లు వాళ్ళందరికీ ఇంటింటికి మా నాయకత్వాన్ని మా వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ముఖ్యంగా నేను గత వారం రోజుల నుండి రివ్యూ చేస్తున్న అన్ని జిల్లాలు, అన్ని మా మండలాలు, అన్ని గ్రామాలు తప్పకుండా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి ఓటు వేసి మన సపోర్టు, మన మద్దతు కాంగ్రెస్ పార్టీకి ఉంటుందని తెలపాలి. ముఖ్యంగా ఇవాళ పెద్దలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తర్వాత ఇక్కడి పరిస్థితులు, ఇక్కడి వాతావరణం గౌరవ కేసీఆర్ వచ్చిన తర్వాత దాన్ని భ్రష్టు పట్టించింది. ఏదైతే అన్ని జాతులు, అన్ని మతాలు ఏదైతే తెలంగాణ రాష్ట్రం కళ స్వప్నం సాకారం కావాలని నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయని చెప్పి ఏదైతే వాళ్ళు కోరుకున్నారో ఆ కోరుకున్న విధంగా ఎవరికి లాభం జరగలేదు. ఇక్కడ జరిగిందంతా ఇవాళ వాళ్ళు కార్పొరేటర్ స్థాయి వ్యక్తులకు లాభం చేసిండే తప్ప ఇక్కడ అణగారిన బిడ్డలకు, అణగారిన వర్గాలకు ఏ ఒక్కరు కూడా సంతోషంగా లేరు. అందుకే బీఆర్ఎస్ పార్టీని గత ఎన్నికలలో అన్ని జిల్లాలలో, గ్రామాలలో, అన్ని కాన్స్టిట్యున్సీలలో తిరిగి బీఆర్ఎస్ను బొందబెట్టడం జరిగింది. మరి ముఖ్యంగా సోనియా గాంధీకి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలి. ఇక్కడికి వెళ్ళి నూర్బాష దూదేకులు ఇక్కడ పట్టభద్రులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, మా పార్టీకి మద్దతు తెలిపారు అని చెప్పి మనం ఒక సోనియా గాంధీకి గిఫ్ట్ ఇవ్వాలి. మన జాతీయ అధ్యక్షులు ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు ఏదైతే ఆలోచన ఉందో ఇవాళ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు మరి పాదయాత్ర చేసి ఇక్కడ జరుగుతున్న వివరాలు, కులంకుశంగా స్థితిగతులు మరి ఈరోజు దేశ నాయకుడు మరి ఏ నాయకుడు లేడు. 70 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ రాష్ట్ర ముఖ చిత్రంలో ఇవాళ రాహుల్ గాంధీ గంగా, జమున, తహసీబ్ లెక్క ఏదైతే అన్ని గ్రామాలు, అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు ఏదైతే తిరిగిరో అదృష్టవశాత్తు మనం ఇవాళ సెంట్రల్లో, కేంద్రంలో మనం రాలేకపోవడం, ఇవాళ మతతత్వ పార్టీ ఏదైతే బీజేపీ, మోడీ గారు అన్ని రాష్ట్రాలలో మరి ముస్లిం వర్గాలను చీల్చుతూ మరి వాళ్ళు కేంద్రంలో అధికారంలో మరి వాళ్ళు అన్ని రాష్ట్రాల్లో కొల్లగొడుతూ మరి జాతుల వారీగా, మతాల వారీగా విభజిస్తూ ఇవాళ సెంట్రల్లో మరి వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. మరి కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో, మోడీ గారు ఏదైతే ఉందో, పస్మాందా ముస్లిం సమాజ్ ఏదైతే ముస్లింలలో వెనుకబడిన జాతులకు ఏదైతే వారు ఏదైతే రిజర్వేషన్ ఇస్తున్నారో మరి అదే విధంగా వాళ్ళ గుజరాత్లో ఏ విధంగానైతే ముస్లిం వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్ వర్తిస్తుందో అలాగే తెలంగాణలో ఉన్న దూదేకుల నూర్బాషల రిజర్వేషన్ విషయంలో కూడా మరి మోడీ గారు ఖచ్చితంగా స్టాండ్ తీసుకోవాలి.
మీరు ఒక గుజరాత్కే ప్రధానమంత్రి కాదు, మీరు మొత్తం దేశానికి ప్రధానమంత్రి. మరి వాళ్ళ గౌరవ ముఖ్యమంత్రి ఏదైతే మా కులాన్ని గుర్తించుండో అతి త్వరలో మేము ఏదైతే బ్యాక్వర్డ్స్ వాళ్ళ కులగణనలో ముస్లిమ్స్ 13% ఉన్నారని చెప్పారు, 13%లో 10% బ్యాక్వర్డ్స్ ఉన్నారని చెప్పారు. మరి 10%కు 10% రిజర్వేషన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కల్పిస్తారని మేము విశ్వాసం, నమ్మకం రేవంత్ రెడ్డి మీద ఉంచుతూ మరి వారికి మద్దతు తెలిపే విధంగా మనం పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారు కూడా మనం ఒక గిఫ్ట్ రూపకంగా ఇక్కడి కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి మనం ఒక గిఫ్ట్ ఇవ్వాలని, ఈ గెలుపు కాంగ్రెస్ పార్టీ గెలుపు, ఈ గెలుపు సోనియా గాంధీ గెలుపు, ఈ గెలుపు రాహుల్ గాంధీ గెలుపు, ఈ గెలుపు ఖర్గే గారి గెలుపు, ఈ గెలుపు రేవంత్ రెడ్డి గారి గెలుపు, ఈ గెలుపు శ్రీధర్ బాబు గారి గెలుపు, ఈ గెలుపు మా గౌరవ బీసీ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ గారి గెలుపు. కాబట్టి నేను మా దూదేకుల నూర్భాష పట్టభద్రులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జరగబోయే ఎన్నికలలో ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి నరేందర్ రెడ్డి గారిని గెలిపించాలని కోరుతున్నాను. మరిన్ని వార్తా కథనాల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.